వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు ఉన్నారు. సో జైపాల్ యాదవ్ గారి మీద గత 3-4 రోజుల నుంచి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్లో మోసం చేశారు, అవకతవకలు జరిగినాయి, మొత్తం కరప్షన్ చేశారంటూ కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలపైన వారితో డిస్కషన్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే రాజు. అన్న, మొత్తానికి నిన్న మొన్న చూసుకున్నట్టయితే జైపాల్ యాదవ్ అనే వ్యక్తి అవినీతి చేసిండు, అవినీతి తప్ప పరిపాలన ఏం చేయలేడు, సీఎంఆర్ఎఫ్ని కూడా వదలలేడు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అన్న నిజమేనా? కొన్ని ఛానల్స్లో సీఎంఆర్ఎఫ్ గురించి కొన్ని ఛానల్స్లో రావడం జరిగిందని చెప్పి నాకు మా నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు నాకు ఫోన్లు చేయడం జరిగింది. అసలు నా జీవితంలో ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి, ఒక బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా, జిల్లా అధ్యక్షుడిగా, తర్వాత అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు, ఎక్కడ కూడా అవినీతి చేయలేదు, ఒక్క ఎంట్రక మందం కూడా ఎవరికి అన్యాయం చేయలేదు. నేను చాలా స్వచ్ఛందంగా, రాజకీయం అంటే ఇది ఒక దేవునికి సేవ చేసినట్టు, తర్వాత పేద ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయము అనే విధంగా నేను ఇప్పటి వరకు కూడా పనిచేసుకుంటూ రావడం జరిగింది. నేను 3 సార్లు కల్వకుర్తికి ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. సీఎంఆర్ఎఫ్ అనేది మా దగ్గర ఉన్నటువంటి, కల్వకుర్తిలో ఉన్నటువంటి సుమారు దగ్గర ఒక 500 గ్రామాలు ఉంటాయి, 165 గ్రామ పంచాయతీలు ఉంటాయి, 2 మున్సిపాలిటీలు ఉంటాయి, 37 వార్డులు ఉంటాయి. అనేక మంది పార్టీలకు అతీతంగా ఎవరికైతే మరి ఆరోగ్య సమస్యలు ఉంటాయో ఆ సమస్యల గురించి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను స్వచ్ఛందంగా స్పందించి ప్రతి ఒక్కరు కూడా మనము వారికి కనీసం ఒక ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచాలనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ మొత్తం కూడా నేను రికమెండ్ చేయడం జరిగింది. మరి 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలంలో అక్కనో ఇక్కనో ఒకటో రెండో ఎక్కడో మిస్ అయినట్టు నా దృష్టి కూడా వచ్చింది. నేను కూడా నా దగ్గర పనిచేసే వాళ్ళను నేను వారిపైన చర్య కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, ఇప్పుడు తప్పు చేసినటువంటి వారు మా దగ్గర ఉన్నటువంటి మా స్టాఫ్ కానీ ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు విచారించండి. తప్పు ఎవరైతే చేస్తారో, ఎవరైతే డ్రా చేసారో తప్పకుండా వారిపైన చర్య తీసుకోండి. అనే ఇక్కడ ఇంకోటి ఏమంటున్నారు అంటే, వాళ్ళు ప్రధానంగా బాధితులు ఎవరైతే ఉన్నారో మా దగ్గరకు వస్తున్నారు, మాకు ఫోన్లు చేస్తున్నారు, మాకు రావాల్సినటువంటి రాలేదు అది ఇది అన్నట్టు కూడా ఎమ్మెల్యే పేరు వాడుతున్నారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు అన్న. అంటే వాళ్ళు బాధితులతో కూడా డైరెక్ట్ మాట్లాడుతున్నారు కదా. ఎవరితో మాట్లాడినా మేమైతే చాలా స్వచ్ఛందంగా ఉన్నాం, చాలా ట్రాన్స్పరెన్సీగా పారదర్శకంగా ఉన్నాం. ఒకవేళ అటువంటి ఆరోపణలు చేసే బాధితులు కానీ ఆరోపణలు వచ్చినప్పుడు కానీ దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తప్పకుండా ఎవరు డ్రా చేసారు, ఏం కథ, వారి ఏ బ్యాంకులో డ్రా చేసారో గుర్తయిపోతుంది. ఇది అనవసరంగా ఒక ఉన్నత స్థానంలో నేను సుమారు ఒక 41 గ్రామ సర్పంచ్లు మొదలుకొని ఈ స్థానం వరకు వచ్చినంటే నా మీద ఎలాంటి ఆరోపణలు లేవంటే కావాలని రాజకీయ దురుద్దేశంతో ఈ బట్టగాల్సి మీదేయడానికి కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఇది పన్నాగం, కుట్రని నేను ఖండిస్తున్నా. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రధానంగా ఈరోజు అడగడానికి రీజన్ ఏంటంటే, కల్వకుర్తి చరిత్రలో 2-3 సార్లు ఎమ్మెల్యే ఎట్ ఎ టైం అయినటువంటి చరిత్ర లేదు ఇప్పటి వరకు. అట్లాంటిది మీరు 2-3 సార్లు అయ్యిందంటేనే సో జైపాల్ యాదవ్ మీద ప్రజలు నమ్ముతున్నట్టు. మరి అట్లాంటి జైపాల్ యాదవ్ ఈరోజు తప్పు చేసిండా లేదా మనకు కూడా ఒక క్లారిటీ తెచ్చుకొని మనం ఏదైనా మాట్లాడాలి. సో అందుకని మిమ్మల్ని కలవడం అనేది జరిగిందన్న. ఓకే, డెఫినెట్లీ నేను ఎప్పుడు కూడా తప్పు చేయను, తప్పు చేయకపోను కూడా. అలాంటి పరిస్థితి వస్తే అసలు రాజకీయం అక్కర్లేదు. నేను రాజకీయము ఒక స్వచ్ఛందంగా ఒక పేద ప్రజలకు సేవ చేసి ఒక దేవుని ఎట్లయితే పూజిస్తామో ఆ విధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలి, సమాన స్థాయికి రావాలి, వారు కూడా మనతో పాటు ఆ స్థాయికి రావాలని కోరుకునేటువంటి నాయకుల్లో నేను ఒక నాయకుడిని. నేను ఎప్పుడు కూడా తప్పు చేయను, పొరపాటు చేయను. అలాంటి పొరపాటు జరగదు. ఒకవేళ జరిగి ఉంటే అక్కడక్కడ మా సంబంధించిన వాళ్ళు ఎవరైనా చేసుంటే తప్పకుండా వాళ్ళపైన విచారణ జరిపించి వాళ్ళపైన చర్యలు తీసుకొని ఆ బాధితులకు న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అయితే దీని వెనుక ఎవరైనా ఉన్నారని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే ఒకటేసారి దాదాపుగా ప్రతి ఒక్కరు ఇదే టాపిక్ పైన మాట్లాడడాన్ని ఒక బీసీ బిడ్డ పైన జరుగుతున్నటువంటి దాడి అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? దీని వెంట ఎవరున్నప్పటికీ కూడా, ఒకవేళ ఇది అబద్ధాన్ని నిజం చేయాలనే ప్రయత్నం చేసినప్పుడు కూడా తప్పకుండా ఎవరైతే దీని వెంట కుట్రలు చేస్తున్నారో, ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో అలాంటి వారికి
తప్పకుండా తగిన శాస్తి జరుగుతుంది. ఓకే అన్న. సో మొత్తం ఫైనల్గా మీ మీద పదే పదే అవినీతి ఆరోపణలు చేస్తున్నటువంటి మీ ఎమ్మెల్యే గారు కూడా గతంలో చాలా సందర్భాలు చేశారన్న. సో వారికి ఏం చెప్తారు? ఎమ్మెల్యే చేయని, ఇంకెవరైనా చేయని, రాజకీయ ప్రతిపక్షం చేయని, పాలకపక్షం చేయని, మా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చేయని, అన్న ఏది చేసినప్పుడు కూడా నేను స్వచ్ఛందంగా ఎక్కడ తప్పు చేయకుండా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రతి వారి కూడా అందుబాటులో ఉండి ప్రతి వారి కూడా అన్ని రకాల సాయం చేసి అభివృద్ధితో పాటు సంక్షేమం ఇచ్చి ఈ విధంగా కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రతి మనిషిని కూడా కంటికి రెప్పలాగా కాపాడుకొని ప్రతి గ్రామాన్ని, ప్రతి పల్లెను, ప్రతి తాండాను కూడా అన్ని రంగాల్లో ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేసిన, ఎవరి ఆరోపణలు చేసినా కానీ నిజం నిజమే, అబద్ధం అబద్ధమే, కాలమే నిలుస్తుంది. సో కలవకుండా అటువంటి వారికి కాలమే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తాం. కల్వకుర్తి ప్రజలకైతే క్లారిటీ ఉంది కదన్నా, మా జయపాలన్న మంచోడు, మచ్చలేని నాయకుడు అని. కల్వకుర్తి ప్రజలకు, అసలు కల్వకుర్తి ప్రజలకే కాదు, కల్వకుర్తిలో ఉన్నటువంటి అనేక మంది, అంటే ఇలా రాజకీయ అవగాహన ఉన్నటువంటి రాజకీయ నాయకులకు నా గురించి అన్ని తెలుసు. జయపాల్ యాదవ్ అంటే ఎటువంటి వ్యక్తి, ఆయన ఎవరికి అన్యాయం చేయడు, ఎవరి దగ్గర అవినీతి చేయడు, స్వచ్ఛందంగా చేస్తాడు. తర్వాత ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి బాధ వచ్చినా, ఎవరికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానన్నా, సంక్షేమ కార్యక్రమాలు కానన్నా ఆయన పార్టీ రహితంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు, అందరూ కూడా ఆదుకుంటాడని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మచ్చలేని నాయకుడిగా మా ప్రజలకు తెలుసు, కల్వకుర్తిలో ఎవరిని అడిగినా చెప్తారు. సో కొన్ని చోట్ల అక్కడో ఇక్కడో తెలవకుండా జరిగింది. డెఫినెట్గా వారిపైన కూడా మేము యాక్షన్ తీసుకుంటున్నాం అని చెప్పేసి ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. ఇది కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారితో స్పెషల్ చిట్ చాట్.